జనరల్‌గా మనం వివాహ సమయంలో అమ్మాయి పేరు మార్చుకుంటూ ఉంటాం. ఎక్కడ చూసినా అబ్బాయి పేరు మార్చబడదు. మార్చరు, మార్చుకోరు. అంటే వివాహ సమయంలో కరెక్షన్ కేవలం అమ్మాయికేనా? మరి ఇది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి చూస్తారా? చూడరు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసే వాళ్ళకి, పిల్లలిద్దరి జీవితాలు బావుండాలి అనే వాళ్ళకి చూసినప్పుడు అక్కడ కూడా కేవలం అమ్మాయి పేరు మాత్రమే మార్చాలి అంటారు. దీనికి ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ఏ అనేటటువంటి అక్షరంతో స్టార్ట్ అయిన అబ్బాయికి, కే అనేటటువంటి అక్షరంతో స్టార్ట్ అయిన అమ్మాయి పేరు పెట్టారనుకోండి, అది ఇంకా దాన్ని ఏమంటారు, ఓ మెషిన్ గన్ టైప్లో ఉంటుంది వాళ్ళిద్దరి వివాహ జీవితం. అందుకని ఏ అక్షరంతో స్టార్ట్ అయిన పేరు ఉన్న అబ్బాయికి కేతో వద్దు. ఇలా ఉన్నప్పుడు మరి అమ్మాయి పేరుని మార్చుకోవచ్చా? వివాహ పత్రిక మీదో లగ్న పత్రిక మీదో మనం అమ్మాయి పేరుని మార్చుకొని రాసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని చట్ట ప్రకారంగా ఎలా మార్చుకోవాలో మార్చుకొని చేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే ఇది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి అప్లికబుల్ కాదండి. ఎందుకంటే పాస్పోర్ట్స్, వీసాస్ అవి సాధ్యం కావు. బికాస్ అక్కడెక్కడా కూడా మీరు లగ్న పత్రికలో రాసినటువంటి పేరు రాదు కాబట్టి. దీనికి ఒక చిన్న టిప్ ఉంటుందండి. మనం గెజెట్ చేయించుకోవచ్చు. అంటే మనం ఉన్న పేరుని అలాగే ఉంచుకొని అలియాస్ అని మనం లగ్న పత్రికలో ఏం పేరు రాసుకున్నామో అది చేయించుకోవటం వల్ల మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కరెక్షన్ చూసారా ఎంత పవర్ఫుల్గా ఉందో. అంటే అసలు పొంతన లేనటువంటివి కూడా ఈ చిన్న మార్పుతోటి బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది దీంట్లో ఉన్నటువంటి పవర్ఫుల్ విషయం అన్నమాట.